నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. బుర్రా వ్యవహార శైలిపైన ఇటు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో దారుణంగా ఓడారు బుర్రా మధుసూదన్ యాదవ్. కందుకూరులో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఆ సమావేశానికి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ఆహ్వానించలేదు. దీనికి సంబంధించి ఇటు ఓడిన తీరు కూడా మార్చుకోవట్లేదు అంటూ బుర్రా మధుసూదన్ యాదవ్ పైన ఇటు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. జగన్ వ్యవహార శైలి నచ్చకే ఇటు పార్టీకి మానుకుంట మహిధర్ రెడ్డి దూరం అయ్యారు అంటూ వినిపిస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఓడినా కూడా తీరు మార్చుకోవట్లేదు బుర్రా మధుసూదన్ యాదవ్ అంటూ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా పార్లమెంట్ లో ఉంది. పార్లమెంట్ ఆధారంగా జిల్లాలు చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో ఏదైతే గత ఎన్నికల్లో గెలిచిన 2019 ఎన్నికల్లో గెలిచిన మానుకుంట మహిధర్ రెడ్డిని పక్కన పెట్టి పక్క నియోజకవర్గం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకొచ్చి 2024 ఎన్నికల్లో కందుకూరు నుంచి పోటీ చేయించడం జరిగింది. కందుకూరు సొంత నియోజకవర్గం, బుర్రా సొంత నియోజకవర్గం కందుకూరు. అయితే 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బుర్రా 2024 ఎన్నికల్లో కందుకూరు నుంచి పోటీ చేశారు. అప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే మానుకుంట మహిధర్ రెడ్డి జగన్ వ్యవహార శైలి నచ్చక ఎన్నికలకు ముందే ఆయన సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సహకరించలేదనే ఆరోపణలునే. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అప్పటికే ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు అదే నియోజకవర్గంలో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే కందుకూరు నియోజకవర్గంగా ఉన్న బుర్రా 2024 ఎన్నికల్లో ఓడినా కూడా తన తీరు మార్చుకోలేదంటూ ఇప్పటికే కందుకూరు వైఎస్ఆర్సీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 2019లో గెలిచిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. అక్కడ ఉన్న ప్రధాన సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా బుర్రా మధుసూదన్ యాదవ్ తీరుంది. ప్రధానంగా అక్కడ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు రెండు కీలక ప్రభావితం చేస్తాయి. అలాంటి నేపథ్యంలో ఒక బీసీ నేత మధుసూదన్ యాదవ్ కు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. అదే భాగంగా ఏదైతే కందుకూరు నియోజకవర్గం పక్కనున్న కనిగిరి రెండు, ఒకటి ప్రకాశం జిల్లా అయితే ఒకటి నెల్లూరు జిల్లా. గతంలో అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు ఉండేది. ఈ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేయడం, రెండు నియోజకవర్గాలు పక్క నియోజకవర్గాలు రెండు బీసీలకు ఇవ్వడంతో రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చెందింది. ఎందుకంటే రెండు నియోజకవర్గాల్లో కూడా ఆ రెండు సామాజిక వర్గాలు కీలక ప్రభావం చూపితే, అలాంటి నేపథ్యంలో జగన్ తన ఏకపక్ష ధోరణితో రెండు నియోజకవర్గాలు ఓటమి రావడానికి కూడా జగన్ వ్యవహార శైలి కారణం అంటూ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే కందుకూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రస్తుతం ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఉన్న తూమాటి మాధవరావును ఆహ్వానించలేదంటూ ఇప్పటికే బుర్రా మధుసూదన్ యాదవ్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. గతంలో వ్యవహరించిన తీరుకు ఇప్పటి తీరుకు కూడా ఎలాంటి మార్పు లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు ఓడినా కూడా తమ తీరు మార్చుకోలేదు. అంటే ఇప్పుడు తూమాటి మాధవరావు సమావేశానికి పిలవకపోవడానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, తూమాటి మాధవరావు అదే నియోజకవర్గంలో ఉన్నారు, కందుకూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన ఏదైతే పార్టీలో కీలక నేతల సమయంలో 2011లో జగన్ పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది కీలక నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరకపోయినా తూమాటి మాధవరావు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కొద్ది రోజులు ఆయన పార్టీ వ్యవహారాలు కూడా చూసిన నేపథ్యం ఉంది. ఏదైతే అదే నియోజకవర్గానికి సంబంధించిన తూమాటి మాధవరావుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా కట్టబెట్టారు. ప్రస్తుతం అయితే అదే నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయమని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు ఇస్తున్నారు. అదే నాయకులను క్షేత్రస్థాయి నుంచి బూత్ కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఎక్కడ కూడా ఎలాంటి పదవులు పెండింగ్ ఉండకూడదు. బూత్ స్థాయి నుంచి ఏదైతే ఒక బూత్ వైఎస్ఆర్సీపీ బూత్ ఓటర్ క్యాప్చర్ కూడా ఓటర్ కార్డుతో పాటు ఆధార్ కార్డు డేటా కూడా ఎంటర్ చేయాలి అంటూ ఆయన కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానం సలహాలు సూచనలు ఇస్తుంది.
ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో కందుకూరు నియోజకవర్గంలో తూమాటి మాధవరావును సమావేశానికి పిలవకపోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఒకసారి ఓడారు, ఓడిన తర్వాత అయినా ఎందుకు ఓటమి చెందాము, ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ బలహీనంగా ఉన్నాము, ఓడిపోవడానికి గల కారణాలేంటి, ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఏ సామాజిక వర్గాల దగ్గర తీసుకోవాలనే అంశాలు చర్చించాల్సిన పరిస్థితులు ఒక కీలక నేత ప్రస్తుతం శాసన మండలిలో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున గట్టిగా తన వాణ్ణి వినిపిస్తున్న తూమాటి మాధవరావు నియోజకవర్గ సమావేశానికి పిలవకపోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన తూమాటి మాధవరావు కూడా వైసీపీ అధిష్టానంకు ఫిర్యాదు చేశారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అమూల్య, రైట్. అంటే ఇప్పుడు పార్టీకి నష్టం కలిగిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన స్పష్టమైన నిర్ణయం అసలు వైసీపీ ఎప్పుడు తీసుకుంటుందంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జగన్ కు దూరంగా ఉన్న నేతలు కూడా ఆయన నేరుగా పిలుపు పంపిస్తున్నారు. వచ్చి నేతలు ఎవరైనా నేరుగా నాతో మాట్లాడండి, పార్టీకి సంబంధించిన వ్యవహారం చర్చిద్దాం, ఒకవేళ విభేదాలు ఉంటే సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం, విభేదాలు పరిష్కరిద్దామంటూ పలువురు నేతలకు కూడా జగన్ నేరుగా సందేశం పంపించినారు. అలాంటి నేపథ్యంలో అయితే కందుకూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి గత ఎన్నికల్లో ఆయన్ను పక్కన పెట్టడం, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలు ఎన్నికల్లో పనిచేయకపోవడం, మరోపక్క సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన మానుగుంట మహీధర్ రెడ్డి లాంటి నేత కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి సహకరించకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓటమి చెందిందంటూ ఇప్పటికే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కూడా జగన్ తన పందాను మార్చుకోవాలి, సీనియర్ నేతలను తిరిగి పార్టీలో యాక్టివ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. జగన్ నేరుగా కొంతమంది నేతలతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ కాని పరిస్థితి ఉంది. అయితే యాక్టివ్ కాని నేతలు ఎవరెవరు ఉన్నారో వారి డేటా తీసుకుని వారిని మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి, రాబోయే రోజుల్లో పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలు, ప్లీనరీ కానీ, పాదయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ, ఆయా ప్రతి వారం శనివారం కార్యకర్తలతో నేతలతో నేరుగా మాట్లాడతానని ఆయన ఇచ్చిన హామీ, ఇలా వరుసగా ఈ మొత్తం రాబోయే ఎన్నికలకు పార్టీ ఒక దిశానిర్దేశము, ఏ కార్యక్రమాలు చేస్తాము అనే దానిపైన కూడా ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తే రాబోయే రోజుల్లో జనాల దగ్గర రావడానికి జగన్మోహన్ రెడ్డి నేరుగా పార్టీ కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన ఈ పార్టీ కమిటీలు, బూత్ కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, గ్రామీణ స్థాయి కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు పూర్తయిన తర్వాత ఆయన బస్సు యాత్ర ప్రారంభిస్తారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. బుర్రా వ్యవహార శైలిపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు బుర్రా మధుసూదన్ యాదవ్. కందుకూరులో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ఆహ్వానించలేదు బుర్రా మధుసూదన్ యాదవ్. ఓడినా కూడా తీరు మార్చుకోవడం లేదు బుర్రా మధుసూదన్ యాదవ్ అంటూ ఇటు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ వ్యవహార శైలి నచ్చకే ఇటు పార్టీకి మానుకుంట మహీధర్ రెడ్డి దూరమయ్యారంటూ తెలుస్తోంది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఇటు పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా జగన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందరు నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఇటు రానున్న రోజుల్లో బస్సు యాత్రకు కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.